హలో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మార్కెట్లో లీడర్స్గా చలామణి అవుతున్న బజాజ్ మరియు మహేంద్ర తరపున వచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలైన బజాజ్ గోగో P5009 మరియు ట్రియో ప్లస్ యొక్క కంపారిజన్ ఈ వీడియోలో చేద్దాం. సేమ్ ప్రైస్ పాయింట్ పైన వీళ్ళు ఈ రెండు ఆటో రిక్షాని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మరి ఏ ఆటో రిక్షాలో ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది మరియు ఎంత రేంజ్ వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, బజాజ్ తరపున గోగో బ్రాండ్ లో రెండు మోడల్స్ లో 3 వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే P50 మోడల్స్ లో మనకు 09 మరియు 12 ఒకటే వస్తుంది, అంటే రెండు వేరియంట్స్ వస్తున్నాయి. ఇక P70 లో ఒకే వేరియంట్ 12 బ్యాటరీతో వస్తుంది. అయితే డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 1 కిలోవాట్ మోటార్ పీక్ పవర్ డిఫరెన్స్ ఉంది. ఇక బ్యాటరీ చేంజ్ చేశారు కాబట్టి రేంజ్ కూడా పెరుగుతుంది. వీటికి మించి ఏం చేంజెస్ లేవు. అయితే మనము ఈ కంపారిజన్ లో ఈ బేస్ వేరియంట్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ప్రైస్ పాయింట్ ఒకటి వచ్చేసి మరియు రేంజ్ వచ్చేసి అదే విధంగా బ్యాటరీ వచ్చేసి దాదాపుగా ఈ రెండు టీవీ కూడా సేమ్ వస్తాయి. కాబట్టి ఈ రెండు ఆటో రిక్షాల కంపారిజన్ ఫేర్ అని ఈ వీడియోలో మనము ఈ రెండు టీవీ కంపారిజన్ చేస్తున్నాము. అయితే కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు L5M కేటగిరీలో వస్తాయి కాబట్టి ఈ రెండిట్లో కూడా ముగ్గురు ప్యాసింజర్లు మరియు ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే నలుగురు ఓవరాల్ గా ట్రావెల్ చేయొచ్చు. అఫీషియల్ గా అన్అఫీషియల్ గా మీరు ఎంతమంది తీసుకోతారు కామెంట్ లో చెప్పండి. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రూప్ టాప్ వస్తుంది, రెగ్జిన్ రూప్ టాప్ వస్తుంది. అయితే ఇంతకు ముందు మహేంద్ర మెటల్ బాడీ ఇవ్వకుండే, కాకపోతే రీసెంట్ గా వీళ్ళు లాంచ్ చేసారు 1 year బ్యాక్. కాబట్టి బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ రెండిట్లో కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది. ఇక వీల్ బేస్ చూసుకున్నట్లయితే బజాజ్ గోగో P5009 లో 2000 mm వీల్ బేస్ వస్తుంది. అదే ట్రియో ప్లస్ లో 2073 mm వీల్ బేస్ వస్తుంది. అంటే కొంచెం స్పేసియస్ గా ఉంటుంది, లెంత్ గా ఉంటుంది ట్రియో. ఇక మనకు ప్యాసింజర్ కూర్చున్నట్లయితే లెగ్ రూమ్ కొంచెం ఎక్కువగా వస్తుంది. అయితే మనం ఏసీ కూర్చుని పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే గోగో P5009 లో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే ట్రియో ప్లస్ లో మనకు 142 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా బజాజ్ లో కొంచెం హైట్ ఉంటుంది ఆటో రిక్షా, ట్రియో కొంచెం కిందికి ఉంటుంది. దీనికి మన యూస్ పాయింట్లో చూసుకున్నట్లయితే కొంచెం హైట్ ఉంటే వాటర్ మనం గడ్డల్లో గిట్ట పడ్డప్పుడు వాటర్ ఆటో రిక్షాలకు పోవు. నీళ్లు పోకుండా చూసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఏదైతే బ్యాటరీ ఉంటుందో అది డ్రైవర్ సీట్ కిందనే వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా IP67 రేటెడ్ ఉంటుంది. అయితే వాటర్ రెసిస్టెన్స్ ఇల్లు వాటర్ ప్రూఫ్ ప్రొవైడ్ చేయరు. వాటర్ రెసిస్టెంట్ అంటే వాటర్ ని లోపట్టుకోకుండా ఆపే వరకే వీళ్ళ బాధ్యత. పోయినాయంటే ఇక అంతే, ఇక వాటర్ ప్రూఫ్ కాదన్నట్ల. కాబట్టి మీరు ఎప్పుడైనా గుంతల్లో వర్షాకాలంలో ఎక్కడైనా ఆటో నడిపించేటప్పుడు అవాయిడ్ చేయండి, నీళ్ళలో పోవడానికి అవాయిడ్ చేసి నడిపించుకుంటే మీ సేఫ్టీ, మీ ఆటో రిక్షా సేఫ్టీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే బజాజ్ గోగో P5009 లో ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ వస్తుంది. కాకపోతే మనకు సింగిల్ సైడే వస్తుంది బేస్ వేరియంట్ లో. అదే మనకు టాప్ ఎండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 2 సైడ్ వస్తాయి సస్పెన్షన్స్ ఫ్రంట్ లో. ఇక రైట్ సైడ్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్ విత్ హెలికల్ క్వాయిస్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. అదే ట్రియో ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో హెలికల్ స్ప్రింగ్ ప్లస్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ ప్లస్ డంపర్ తో వస్తాయి. ఇక రైట్ సైడ్ మాత్రం కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యేది మహేంద్ర ట్రియోలో ఇది ఒక విషయంలోనే. రిజిడ్ ఎక్సెల్ విత్ లీఫ్ ఫ్రీ సస్పెన్షన్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. లీఫ్ ఫ్రీ సస్పెన్షన్ కొంచెం తీసేసినట్లయితే మహేంద్ర కొంచెం మంచి కంఫర్ట్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ నడిపించే వాళ్ళతో కూడా మాట్లాడినా, అయితే వాళ్ళు నడిపించేటప్పుడు కొంచెం ఎక్కడ చిన్న గుంతల పడ్డా కూడా కొంచెం జట్కలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి సస్పెన్షన్ ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. మీరేమంటారు? ఒకవేళ మీ వద్ద ట్రియో ఉంటే మీరు ఈ విషయం పైన అగ్రి అయితే కమెంట్ తప్పకుండా చేయండి. ఇక లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎక్కడ వాడతారు అంటే మనం చూసుకున్నట్లయితే ఏదైతే లోడింగ్ వెహికల్స్ ఉంటాయో దాంట్లో ఎక్కువ వాడతారు. మన ట్రాక్టర్ లో ఉంటుంది చూడండి ట్రాలీకి, అట్లాంటిదే ఉంటుంది లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అంటారు దాన్ని. అది ఎక్కువ హెవీ లోడ్ తీసుకుపోయే వెహికల్స్ లో లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వాడతారు. మరి ఇక్కడ ప్యాసింజర్ ని మోయడానికి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎందుకు ఇచ్చారు మహేంద్ర నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ సస్పెన్షన్ ఒకటి తీసేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఏమంటారు? ఇక సేఫ్టీ విషయంలో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా ఫ్రంట్ లో రేర్ లో అన్ని చోట్ల డ్రమ్ బ్రేక్సే వస్తాయి. హైడ్రాలిక్ యాక్యువేటర్ తోటి పనిచేస్తాయి. అంటే సింగిల్ మనం బ్రేక్ కొట్టినామంటే ఆయిల్ తోటే మనకు ఫ్రంట్ రేరు మొత్తం బ్రేకింగ్ పనిచేస్తాయి. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల దొరికే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే టాప్ స్పీడ్ నుంచి మొదలు పెడదాము. బజాజ్ గోగో P5009 లో 45 km/h టాప్ స్పీడ్ వస్తుంది. అదే మహేంద్ర ట్రియోని 55 km వరకు స్పీడ్ తోటి నడిపించవచ్చు. స్పీడ్ విషయంలో కొంచెం మహేంద్ర ట్రియోలో ఎక్కువనే స్పీడ్ వస్తుంది. ఇక
మోటార్ చూసుకున్నట్లయితే బజాజ్ లో అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ ఇచ్చడం జరిగింది. అదే ట్రియో ప్లస్ లో ఎక్కడ కూడా క్లెయిమ్ చేయలేదు ఏ మోటార్ ఇచ్చారో, కాకపోతే మాక్సిమం పిఎంఎస్ మోటరే ఉంటది. అయితే మోటార్ పవర్ చూసుకున్నట్లయితే బజాజ్ గోగోలో 4.5 కిలోవాట్ పీక్ పవర్ 36 Nm టోర్క్ వస్తుంది. మహేంద్ర ట్రియోలో మాత్రం 8 కిలోవాట్ పీక్ పవర్ 42 Nm టోర్క్ వస్తుంది. మోటార్ టోర్క్ మరియు పవర్ లో కూడా మహేంద్ర ట్రియో చాలా మంచి పవరే అందిస్తుంది. ఇక బజాజ్ గోగో యొక్క టాప్ అండ్ వేరియంట్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ 1 కిలోవాట్ అవర్ మోటార్ పవర్ డిఫరెన్స్ ఉందని చెప్పినా కదా, అది ఎంత వస్తుంది అంటే 5.5 కిలోవాట్ పీక్ పవర్ వస్తుంది. ఇక టోర్క్ ఇట మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ గోగో P5009 లో 27.91% గ్రేడబిలిటీ అంటే 15 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది. అదే ట్రియో ప్లేస్ లో మనకు 12 డిగ్రీ గ్రేడబిలిటీ వస్తుంది. తక్కువ ఉంది గ్రేడబిలిటీ మహేంద్రాలో. ఎక్కువ గడ్డలకు అక్కడ వేస్తే లోడ్ వేస్తే కొంచెం తక్కువ హైట్ తో మనము ట్రియోని తీసుకోవచ్చు. ఇక రేంజ్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. బజాజ్ P5009 లో 171 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అదే ట్రియో ప్లస్ లో 167 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ డిఫరెంట్ క్లెయిమ్ చేశారు. కాకపోతే టిపికల్ డ్రైవింగ్ రేంజ్ అంటే మనం గ్రౌండ్ రియాలిటీలో ఎప్పుడైతే నడిపిస్తామో అప్పుడు వీళ్ళు దాదాపుగా 150 కిలోమీటర్ రేంజ్ ఈ రెండిట్లో కూడా వస్తుంది. అంటే సేమ్ ఎట్ ది ఎండ్ సేమ్ రేంజ్ మనకు ఈ రెండిట్లో కూడా వస్తుంది. కాకపోతే బ్యాటరీ కూడా చేంజ్ ఉంది. ఇక్కడ రేంజ్ దాదాపుగా సేమ్ వచ్చిన అప్పటికి కూడా బజాజ్ గోగోలో P5009 లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఏదైతే లేటెస్ట్ లాంచ్ అయింది కదా, ఇక కొత్త బ్యాటరీలో వచ్చినాయి. ఇక కాకపోతే ట్రియోలో లిథియం అయాన్ బ్యాటరీ ఏదైతే పాత బ్యాటరీలు ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మేబీ కొత్తగా ఏదైనా లాంచ్ చేస్తే దాంట్లో బ్యాటరీ చేంజ్ చేయొచ్చు. ఇక కెపాసిటీ పరంగా కొంచెం డిఫరెంట్ ఉంది. గోగో P5009 లో 9.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అదే ట్రియో ప్లస్ లో 10.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అంటే 1 కిలోవాట్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా రేంజ్ లో మాత్రం ఎట్లాంటి చేంజెస్ లేదు. ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి డిఫరెంట్ ఛార్జర్ మనకు వస్తుంది. ఇక బజాజ్ ఫస్ట్ నుంచే మనకు ఆన్బోర్డ్ ఛార్జరే కంటిన్యూ చేసింది కదా, బజాజ్ గోగోలో కూడా ఆన్బోర్డ్ ఛార్జరే వస్తుంది. ఇక ట్రియో ప్లస్ లో మాత్రం ఆఫ్బోర్డ్ ఛార్జర్ వస్తుంది. అది స్టార్టింగ్లో ఇచ్చిన ఛార్జర్ ఉంది. ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసిందో లేదో తెలియదు. స్టార్టింగ్లో ఇచ్చిన ఛార్జర్ అయితే మరీ బేసిక్గా ఉంది. దానికి అంత ప్రొటెక్షన్ లేదు, ఏదో ఇచ్చినామంటే ఇచ్చినామన్నట్లు ఉంది. ఇప్పుడు ఏమన్నా డిజైన్ అట్లాంటివి చేంజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఛార్జింగ్ టైంలో కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు. బ్యాటరీ డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ ఉన్నా కూడా ఛార్జింగ్ టైంలో ఎట్లాంటి డిఫరెన్స్ లేదు. 4.5 గంటల్లో ఈ రెండిట్లో కూడా ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైమే కాకుండా వారంటీలో కూడా దాదాపుగా ఈ రెండు కంపెనీలు సేమ్ వారంటీ ఇస్తున్నాయి. 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక ఫైనల్ గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ వారంటీ ఈ పర్ఫార్మెన్స్ తో బజాజ్ గోగో P5009 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,26,797 రూపాయల నుంచి. అదే ట్రియో ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,20,000 నుంచి. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, మన సిటీ ప్రైస్, విలేజ్ ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి తీసుకునే ముందు ఒకసారి డీలర్షిప్లో పోయి కన్ఫర్మ్ చేసుకోండి ప్రైస్. ఇక ఎక్స్ట్రా అంటే ఒక 20,000 30,000 యాడ్ చేసుకొని మనం ఆన్ రోడ్ ప్రైస్ వేసుకోవాలి. అంతకు మించి ఏమి ఉండదు ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువ. అందులో ఇన్సూరెన్స్ వస్తుంది, ఒకటి రిజిస్ట్రేషన్ ఫీజు అట్లాంటివి ఉంటాయి కదా, అవే యాడ్ అవుతాయి ఎక్స్ట్రా. ఇక కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ చూసారు కదా. మరి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు మీకు నచ్చిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఏదో చెప్పే ముందు వీటిలో పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసుకుందాము. బజాజ్ యొక్క పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, గ్రేడబిలిటీ ఎక్కువ ఉంది, రేంజ్ కొంచెం ఎక్కువ క్లెయిమ్ చేశారు. ఎట్ ద ఎండ్ అది కూడా సేమ్ రేంజ్ లోనే వస్తుంది, కాకపోతే క్లెయిమ్ ఎక్కువ చేశారు. ఇక ఆన్బోర్డ్ చార్జర్ ఒకటి వచ్చేసి మోస్ట్ పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక ట్రియో ప్లేస్ లో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వీల్ బేస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనకు స్పేసియస్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది. మనకు ప్యాసింజర్ని కూర్చోబెట్టినామంటే కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. అదే స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంది. అదే దానితో పాటు మోటార్ పవర్ కూడా ఎక్కువ ఉంది, కొంచెం బ్యాటరీ కూడా ఎక్కువ ఉంది. బ్యాటరీ ఎక్కువ ఉన్నా కూడా సేమ్ రేంజ్ వస్తుంది. ఇక బ్యాటరీది అంత మనం మ్యాటర్ కాదు, రేంజ్ ఎట్ ద ఎండ్ సేమ్ వస్తున్నాయి కాబట్టి ఇక మిగతా అన్ని పాజిటివ్ పాయింట్స్. కామన్ పాయింట్స్ అంటారా, ఈ రెండిట్లో కూడా సేమ్ కామన్ పాయింట్స్ వచ్చేసి వారంటీ ఉంది ఒకటి, ప్లస్ మెటల్ బాడీ బిల్డ్ క్వాలిటీ ఉంది సేమ్. ఫస్ట్ మెటల్ బాడీ ఇస్తలేకుండే కదా మహేంద్ర, ఇప్పుడైతే మెటల్ బాడీ ఇస్తుంది కాబట్టి సేమ్ మెటల్ బాడీ వస్తుంది. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, మీకు నచ్చిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఈ రెండిట్లో ఏది? అదేవిధంగా ఏది తీసుకోవాలనుకుంటారో, ఒకవేళ ఆల్రెడీ ఇందులో ఏదో ఒకటి తీసుకొని నడిపించినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియో. అందరూ బాయ్ బాయ్ అండ్ సీ యూ సూన్.